Pebbles Telugu. Hello friends, welcome to Pebbles. Andariki Diwali Shubhakankshalu. మన నేటికి చేయబోయేది కొబ్బరి పాలు జంతికలు ఎలా రెడీ చేయాలని చూద్దాం. ఏం లేదు, మన బియ్యం పిండి వేయించిన మినపప్పు పిండి ఇది పెట్టిదా మనం జంతికలు రెడీ చేయబోతాము. దాంతో కొద్దిగా వెన్న వేసి చేయబోతాము. రెండు ఎట్ట చేసేని చూద్దాం. దీనికి కావాల్సిన విషయాలు చూస్తుంట ఒక కప్ బియ్యం పిండి ఎత్తుండాను, ఒక 4 చెంచా మినపప్పు ఎత్తి వేయించి దాన్ని బాగా మనం పొడి చేసి బియ్యం పిండిలాగా ఎత్తి పెట్టుకపోతాము. ఒక చెంచా వెన్న ఎత్తుండాను, ఇంగు పొడి, దీనికి సరిపడిన ఉప్పు వేసుకుంటాం. మనం ఉప్పు వచ్చి కొంచెం తక్కువగానే మనం వేసుకుంటాం, అలా కావాలంటే కూడా వేసుకోవచ్చును. నువ్వులు ఎత్తుండాను, ఒక 2 చెంచా నువ్వులు ఎత్తుండాను. కొబ్బరి పాలు 1 కప్ ఎత్తుండాను. మనం వచ్చి నీళ్ళు పోసి పిండి పిసిగిపోయేది లేదు, కొబ్బరి పాలు పోసిదా మనం పిండి కలిపిపోతాము. ఇప్పుడు ముందు మనం ఏం చేయబోతాంట, మినపప్పుని బాగా వేయించేసి మిక్సీలో వేసి పొడి చేసి దాన్ని జల్లడ పెట్టి ఆ పిండి మట్టు మనం ఎత్తి పెట్టుకుపోతాము. ముందు ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ వేడి అయిన తర్వాత మనం మినపప్పు వేసుకుంటాం. బాగా వేయించుకోండి. ఇది బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా మనం వేయించుకుంటాం. బాగా వేయించి మనం చల్లారని విడిచేసి దాని తర్వాత మనం మిక్సీలో పొడి చేసి జల్లడ పెట్టి ఎత్తి పెట్టుకుపోతాము. చాలు పొయ్యి ఆర్పేస్తాం మనం. చూడండి, నేను మిక్సీలో పొడి చేసి జల్లడ పెట్టి పిండి ఎత్తి పెట్టుంటాను. ఒక 3 లేదంట 4 చెంచాదా ఉన్న పిండి. దీంతో వచ్చి మనం బియ్యం పిండి వేసుకుంటాం, ఇంగు పొడి, ఉప్పు, నువ్వులు కొద్దిగా వేసుకుంటాం. 1 చెంచా ఉంటా కూడా చాలు. దీంట్లోనే మనం వెన్న కూడా పెట్టుకుంటాం. బాగా కలిపుర్చుకోండి. ఇప్పుడు మనం కొబ్బరి పాలు కొద్దిగా పోసి మనం కలుపుతాం పిండిని. చూడండి, కొబ్బరి పాలు నేను కొద్దిగా పోస్తున్నాను. దాని తర్వాత మనం చేతిలో కూడా మనం కలుపుకొచ్చును. ఇప్పుడు మనం చేతిలో కలుపుతాం, ఎట్ట ఉంది చూస్తాం. ఇప్పుడు వచ్చి మనకు కొబ్బరి పాలు ఎక్కువ అయిపోయిందిట, మనం పిండి వేసుకోవచ్చును. కొబ్బరి పాలు చాలా లేదంట, కొద్దిగా నీళ్ళు కూడా చల్లుకోవచ్చును. కొబ్బరి పాలు నేను 1 కప్ మొత్తం పోసేస్తేని. ఇప్పుడు వచ్చి మనం ఏమిటా ఒక 2 చెంచా నీళ్ళు ఉంటా కూడా చల్లి పిండి కలిపి పెట్టేస్తాం. ఎందుకంటే ఇది వచ్చి పిండి కొంచెం గట్టిగా అయిపోను. అటు అయిపోయిందింట మీరు 1 చెంచా అట నీళ్ళు చల్లి కూడా పిండిని బాగా కలుపుకొచ్చును. మనకు ఆ కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. జంతికలకు బాగా కలుపుతూ ఉండండి. కరెక్ట్ అయిన పదంగా ఉన్నాయి. మన జంతికలు పిండి కొట్టంలో మీకు ఏ ఓల్డ్ ప్లేట్ కావాలనో అది లోపల పెట్టేసి పిండి పెట్టుకోండి. పెట్టేసి ఇప్పుడు పిండుతున్నాను నేను. మీకు ఏ సైజులో కావాలనో ఆ సైజులో మీరు జంతికలను పిండి ఎత్తి పెట్టుకోండి. ఇక పెద్దదిగా కావాలంటేనే మీరు కొంచెం పెద్దదిగా పిండుకొచ్చును. నేను ఇప్పుడు ఈ సైజులో పిండి ఉంటాను. మీకు ఈ విధంగా అన్ని పిండిని నేను పిండి ఎత్తి పెట్టేసి ఇప్పుడు నూనె కాగిన తర్వాత మనం నూనెలో వేసి ఎత్తేస్తాం. ఏ సైజు కావాలనో మీరు ఆ సైజులో వేసుకోవచ్చును. లేదు కింద వచ్చి ప్లేట్ ఏ హోల్ కావాలో ఆ ప్లేట్ ఫిక్స్ చేసి ఆ సైజుకి మనం పిండుకొచ్చును. ఇప్పుడు నూనె వచ్చి కాగిపోయింది. నేను జంతికలను వేస్తున్నాను. బాగా 2 వైపులను ఉడకాలి. బాగా బంగారు రంగు వచ్చేదాకా మనం వేయించి ఎత్తుకునాల. బాగా తిప్పి వేయండి. బాగా ఉడికిన తర్వాత మనం ఎత్తుకుంటాం. చూసారా, కలర్ మారుతుంది. మీరు వెన్న ఎక్కువ వేసినంట ఈ జంతికలు వచ్చి నూనెలో పగిలిపోను. అందుకోసం వెన్న వచ్చి మనం కరెక్ట్గా వేయాలి. 1 చెంచా అంట మనం 1 చెంచాదా వేయాలి. 2 చెంచా వేసినంట ఈ జంతికలన్నీ పగిలి నూనెలో తనిగా వచ్చేస్తున్నాను. చూడండి, ఉడిగిపోయింది జంతికలు. ఈ విధంగా మనం అన్ని పిండిని మనం వేసి ఎత్తుకుంటాం. రుచి అయిన కొబ్బరి పాలు జంతికలు రెడీ. అంచుని మనం చేయబోయేది రవ్వ బియ్యం పిండి వేసి
జంతికలు రెడీ చేయబోతాము. ఇప్పుడు యూజువల్గా చూసినట్ట బియ్యం నానబెట్టేసి దాంతో పుట్నాల పప్పు వేసి వెన్న వేసి మనం జంతికలు కాలుస్తాము. ఇది వచ్చి ఏమంట రవ్వతోని బియ్యం పిండి వేసి మనం కలిపి జంతికలు కాలిపోతాము. ఇది చూసినట్ట నిండా సులభంగా చేయవచ్చును. రవ్వ బియ్యం పిండి వెన్న ఇది 3 వేసి చేయబోతాము. రెండే అట్ట చేసి చూద్దాం. 3/4 కప్పు నేను రవ్వ ఎత్తుండాను, 1 కప్ బియ్యం పిండి, 1 చెంచా బటర్ ఎత్తుండాను, దీనికి సరిపడిన ఉప్పు. ఇది వచ్చి జీలకర్ర ఎత్తుండాను, జీలకర్ర వచ్చి 1 చెంచా లేంట 2 చెంచా కూడా మనం వేసుకోవచ్చును. ముందు 1 కప్ నీళ్ళు పోసుకుంటాను ప్యాన్లో. నీళ్ళు పోసేసి జీలకర్ర వేసుకోండి. జీలకర్ర అట్లా బటర్ వేసుకోండి. జీలకర్ర లేదంటే ఓమం కూడా వేసుకోవచ్చును. ఓమం పెట్టలేదట జీలకర్రనే మనం వాడుకోవచ్చును. బాగా వెన్న కరిగి ఒక తెల్లు వచ్చేటప్పుడు మనం రవ్వ వేసుకుంటాం. వెన్న బాగా కరిగిన తర్వాత ఉప్పు వేసుకుంటాం. ఉప్పు చూసినట్ట మన బియ్యం పిండికి రవ్వకు రెండునే చేరి మనం ఉప్పు వేసుకుంటాం. ఇక కావాలంటే అప్పుడు మనం అలాగా వేసుకోవచ్చును. చూసేసి బాగా కలుపుతా ఉండండి. ఇప్పుడు బాగా తెల్లు వచ్చేటప్పుడు నేను రవ్వ వేస్తున్నాను. కలుపుతా ఉండండి. బాగా గట్టిగా అవ్వాలి. రవ్వ బాగా ఉడికి రావాలా. ఇప్పుడు మనకు ఉప్పు పిండి చేసేటప్పుడు చూసినట్ట కొంచెం మన లిక్విడ్గా ఎత్తుకోవచ్చును. ఇది కొంచెం గట్టిగా అవ్వాలి. చూడండి, ఈ విధంగా ఉంటేనే మనకు కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో వచ్చి మనం బియ్యం పిండి వేసి పెసరకొచ్చును. ఇది బాగా కలుపుతూ ఉండండి. ఇప్పుడు పొయ్యి ఆపేసి నేను బౌల్లో వేసుకుంటాను. వేడిగా ఉన్న దీంట్లో కొద్దిగా మనం బియ్యం పిండి వేసి కలుపుకుంటాం. మనం ఇప్పుడు గట్టిగా అయిపోయిందిట. కొద్దిగా మనం నీళ్ళు కూడా పోసుకోవచ్చును. నీళ్ళు కొద్దిగా యాడ్ చేసి మనం బియ్యం పిండి అన్నీ వేసి పెసరుకుంటాం. ఇప్పుడు వేడి ఆరిన తర్వాత మనం చేతిలో కలుపుకుంటాం పిండిని. చూడండి, ఇప్పుడు కొద్దిగా వేడి ఉంటుంది. నీళ్ళు కొద్దిగా మనం చల్లుకుంటాం. ఇప్పుడు కొంచెం వేడి ఆరిన తర్వాత మనం బియ్యపిండి మొత్తం వేసి కొద్దిగా నీళ్ళు పోసి మనం కలుపుకుంటాం. ఉప్పు సరిపెట్టలేదంటే మనం కొద్దిగా వేసుకోవచ్చు. మనం వేసి ఉండాము ఉంటే నీకు కొద్దిగా వేసుకుంటాం. మనం అన్ని పిండి వేసి నీళ్ళు చల్లి మనం చేతిలోనే బాగా కలుపుకండి. మనకు జంతికలు కాల్చేదానికి కరెక్ట్ అయిన పదానికి మన పిండిని బాగా కలిపి ఎత్తున వచ్చిరాలి. ఈ విధంగా మెత్తగా ఉండాలి పిండి. అప్పుడుదా మనకు జంతికలు పిండేదానికి మనకు కరెక్ట్గా వాటంగా ఉంటుంది. చేతులు అంటుతుంది అంటే కొద్దిగా నూనె సర్మగండి. నూనె సర్మేసి మనం పిండి బాగా పెసర పెట్టేస్తాం. ఇప్పుడు నేను చూస్తానంట జంతికలు కొట్టంలో 1 స్టార్ ఉండే ఆ ప్లేట్ పెట్టి ఉండాను. మీకు ఏ విధంగా కావాలన్నా ఆ ప్లేట్ లోపల పెట్టి పిండి లోపల వేసుకోండి. బాగా ఏ సైజు కావాలన్నా ఆ సైజులో మీరు పిండుకోండి. పెద్దది కావాలంటే పెద్దది, లేదా చిన్నది కావాలంటే చిన్నది, లోపల ఏ ప్లేట్ కావాలనో అది పెట్టి దానికి తగినట్టు మీరు పిండి ఎత్తుకోవచ్చును. నేను ఇప్పుడు వచ్చి కొంచెం చిన్నదిగా పిండుతున్నాను. 1 స్టార్ ప్లేట్ దా లోపల పెట్టి ఉన్నాను. చూడండి, ఈ విధంగా మనం అన్నీ పిండి అయింది. ఇప్పుడు మనం నూనె కాగిన తర్వాత దాంట్లో వేసి ఎత్తుకుంటాం. నూనె కాగింది. ఇప్పుడు వేసుకోండి ఒకటిగా బాగా 2 వైపులను ఉడకని. ముందు సన్న మంటలో పెట్టుకోండి. దాని తర్వాత మనం కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి కూడా మనం జంతికలను వేసి ఎత్తుకోవచ్చును.
ఇది వచ్చి రవ్వ బియ్యం పిండి వేసి చేసినంట బాగా చాలా రుచిగా ఉంటుంది. జంతికలు బాగా రెండు వైపులా ఉడకాలి, తిప్పేసుకోండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఉండని. ఉడికిపోయింది. ఇప్పుడు ఎత్తుకుంటాం జంతికల్ని. ఈ విధంగా అన్నీనే వేసి మనం ఎత్తి పెట్టుకుంటాం. రుచి అయిన రవ్వ బియ్యం జంతికలు రెడీ. నేను జంతికలు ఎలా చేసాను చూస్తే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. కమెంట్ చెప్పండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. Pebbles Telugu.